హర్ష, ఏదైనా మాట్లాడాలా? నవ్యతో మాట్లాడమని మమ్మీ చెప్పిందండి. దాందే ఉంది బాబు, వెళ్ళి మాట్లాడండి. వాగ్దేవి, అబ్బాయి ఏం తీసుకుంటాడో దగ్గరుండి అరేంజ్ చేయించు. నవ్య, వెళ్ళి గార్డెన్లో మాట్లాడుకోండి. అలాగే మేడం. సరే అమ్మా, మీరు మాట్లాడుతుండండి. తేజబాబు, ఇప్పుడే వస్తాను. అలాగే. ఫ్రీగా ఉన్నావా వాగ్దేవి? దేనికి? నీతో కలిసి బయటకు వెళ్ళాలి. ఇప్పుడా? సరే, ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఈవినింగ్ వెళ్దాంలే. నువ్వు ఈ లోపు రెస్ట్ తీసుకో. అలా లేవకూడదే, కూర్చో. నాకు అక్క కావాలి. వస్తుందిలేమ్మా, నువ్వు లేవకూడదు. నాకు అక్క కావాలి. అక్క వస్తుందిలే, కూర్చోమ్మా. అదిగో అక్క నేను వచ్చింది, చూడు. వచ్చేసానుగా. నువ్వెక్కడ ఉండక్క. నేను ఇక్కడే ఉంటే మిగతా పనులన్నీ ఎవరు చేస్తారు చిన్ని? అల్లరి చేయకు, సరేనా? అలా ఏడవకూడదు. సిద్ధాంతి గారు పిలుస్తున్నారు సరసు. ఇప్పుడే వస్తాను. రా అమ్మా. ఏమ్మా, హోమం దగ్గర కూర్చోవాల్సిన దంపతులు ఇంకా రాలేదు. దుర్ముహూర్తం వచ్చేస్తోంది. ముందే పిలవాల్సింది కదా వాళ్ళని. వాళ్ళు అది వాళ్ళు వచ్చేలా కనిపించడం లేదు సిద్ధాంతి గారు. అదేమిటమ్మా, మీ చెల్లికి ప్రాణగండం ఉందని చెప్పినా రారా? వాళ్ళేం మనుషులు? ఇంతసేపు ఓపిక పట్టారు. ఒక అరగంట ఓపిక పట్టండి సిద్ధాంతి గారు, నేనే వెళ్ళి వాళ్ళని తీసుకొస్తా. ఆగా, దాని దగ్గరికి ఒక్కదానివే వెళ్తావా? తప్పదు పెద్దమ్మా. నువ్వు రా, చెప్తాను. పదమ్మా. ఏటే అమ్మా, ఏటో అంటావేటి? మా అత్తతో కలిసి ఏడికి పోదామని. మీ అత్తతో బాంబు పేల్చడానికి వచ్చినాను కదేటి? బాంబా? ఏటే అమ్మా, ఏటా బాంబు? పేలు నాకు చెప్తా కదా, వల్లకుండు. సరేలే, లోపలికి పోదాం పద. మనం యాస మాట్లాడి చాలా రోజులైంది కదా. పద పద. అమ్మా, ఏటే ఇది? పెళ్లి సూపులో కూసో ఎగిరి గంతులేయాలనుకుంటున్నావా? కుదురుగా కూసోని చూడమన్నప్పుడు చూడాలా, దించు అని సైగానే కళ్ళు దించాలా? అయినా వాళ్ళు ఇంకా రాలేదు కదా. రేవు దగ్గరుండి తోవ చూపించమని బోటు నడిపే కర్ణం గడి పెళ్ళాన్ని పురమాయించనులేవే. ఇదిగో ఈ నగలేసుకో. ఇదిగో ఇవన్నీ సరసు నగలే. అవునా? ఉండు, ఇదిగో ఈ నగలన్నీ వేసుకున్నప్పుడు ఆళ్ళొచ్చినప్పుడు ఇట్టా దాచుకోవాలి. పెళ్ళొచ్చినప్పుడు ఇట్టా చూపించాలి, సరేనా? రా. సరే. పట్టు.
ఏమే ఏం చేస్తున్నారు? ఇదిగో నీ బాబు వచ్చినాడు గాని ఆ సిన్ని పెద్ద మనిషి అయిన సంగతి పొరపాటున నోరు జారేవు. నీ పెళ్లి శుభ్లు పెటాకులైపోతాయి. అర్థమైనాదా? ఏంటే అమ్మా గంగిరెద్దుని మళ్ళీ గంగిరెద్దులా తయారు చేస్తున్నావు? అమ్మ చూడవే, సెల్లిని పట్టుకుని గంగిరెద్దు అంటావేంట్రా దున్నపోతా. బర్రెలు, దున్నపోతులు, ఎద్దులు ఇవేగా. మనది పశువుల కొట్టమే, ఇల్లు కాదు. సాలే. ఏంటి ఏదైనా పేరంటమా? దాన్ని అంత దారుణంగా తయారు చేస్తున్నావు? పెళ్లి సూపులన్నాక ఈ మాత్రం తయారు చెయ్యరా ఏటి? ఏంటి పెళ్లి చూపులా? దీని చేసుకోవడానికి వస్తున్నాడు ఎవడే తలకు మాసినోడు. నోరు ముయ్యరా. మన గుడి వీధి సుగుణ లేదు. ఏది ఆ దుర్గుణాలన్నీ ఉంటాయి, ఆ సుగుణనా? అబ్బా అదేలేండి, ఓ బ్రహ్మాండమైన సంబంధం తీసుకొచ్చింది. కొంపగోడు, పొలము పుట్ర, నగలు నట్రా బాగా ఉన్నోళ్ళేనంట. పాపం ఇది అడుగు పెడితే అవన్నీ వాళ్ళకు ఉంటాయో లేదో. అమ్మ చూడవే. నాగమణి, 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 నాగమణి వాళ్ళు వచ్చారు. అవునా? ఇదిగో ఏమయ్యా, నువ్వు అక్కడే ఉండి వాళ్ళకు నీళ్ళిచ్చి మంచి చెడ్డ కనుక్కుంటా ఉండు. నువ్వు రావే. ఒరేయ్ నువ్వు ఆడ కుర్సీ లేరా? వాళ్ళ మీద వాళ్ళ మీద కాదు, కింద కుర్సీలయ్యి నేను దాన్ని రెడీ చేస్తాను. నువ్వు రావే. నమస్కారం అండి, రండి రండి. మా అమ్మాయి రెడీ అవుతోంది, రండి. ఎవరు వెళ్ళినా మా అత్త రావడానికి ఒప్పుకోదు కదా పెద్ద. అసలు మీ మామ వచ్చినాడో లేదో. మీ మామ రాకపోతే మీ అత్త వచ్చినా లాభం లేదు. ఎవరు? సుందరం గారేనా? వచ్చారు కదమ్మా, ఇందాకే వాళ్ళ ఇంటికి వెళ్తుంటే చూసా. మామయ్య ఉంటే ఒప్పిస్తాడు. నేను వెళ్తాను పెద్దమ్మా. ఎలాగైనా అత్తని మామిని తీసుకొస్తాను. వెళ్తాను. వాళ్ళ అత్తను తీసుకురావడానికేనా? అవునే. ఒక్కతే వెళ్తే నాగమని వస్తుందంటావా? అవునే, ఆ నాగమణి సరసొక్క తేలితే అడలు కొడుతుంది. మనం నలుగురు వెళ్ళి ఎంత గడ్డి పెట్టి తీసుకొద్దాం. సరే పద. నాగమణి ఇంటికి వెళ్దాం రండి. పదండి పదండి. మీ ఇల్లు చాలా బాగుందండి. మీ ఇల్లు కూడా ఇంత పెద్దగా ఉంటుందా? లేదు, ఇందులో సగం ఉంటుందేమో. అమ్మయ్యా, అయితే నాకు మీ ఇల్లు బాగా నచ్చుతుంది. అదేంటి? మీ ఇంట్లో ఎవరు ఎక్కడ ఉన్నారనేది ఈజీగా తెలిసిపోతుంది. మా ఇంట్లో ఏదైనా అవసరమైతే ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కోవాలి. మీకు మామూలుగా ఎక్కడ గడపడం అంటే ఇష్టం? మా ఇంట్లోనే. మీకెందుకు మీ ఇల్లు అంటే ఇష్టం? మా అమ్మ ఉంటుంది కాబట్టి. నాకు మీ అమ్మగారు బాగా నచ్చారు. మరి నేను? మీకు ఇంకా నచ్చిన విషయాలు ఏంటో చెప్పండి. ఫస్ట్ ర్యాంక్. వేసేసింది.
పొజిషన్. బచ్చా నెంబర్ 1 అనే పదం. ఓలమ్మో ఓలమ్మో. తెలుగు ఆల్ఫాబెట్స్ లో నుంచి కొన్ని అక్షరాలు పక్కన పెట్టినట్టు అంకెల్లో నుంచి 1వ నెంబర్ తీసి 32వ సంఖ్యగా మార్చాలి. 1 మీద అంత కోపం ఎందుకు? ప్రపంచంలో నెంబర్ 1 అనే అంకె ఉంది కాబట్టి మా మేడం ఆ 1ని పట్టుకొని తాటి చెట్టు ఎక్కినట్టు ఎక్కుతూనే ఉంది. నువ్వు నాకంటే ఊరు మాసే. మేమంతా నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలని 99 దగ్గర నుంచి లాక్కొస్తూనే ఉంది మా మేడం. తొందరగా పెళ్లి చేసుకుని తీసుకెళ్లిపో బాబు. అందరూ పుట్టింటి గడప దాటితే నేను నెంబర్ 1 దాటుస్తాను. చిచ్చి, ఏంటిది? వాళ్ళ మాటలు వినడం కరెక్ట్ కాదు. మాటలేటి అవన్నీ కాలి తూటాలు. టిష్కామ్ టిష్కామ్ అని మా అత్త పాతేసిన నంబర్ 1ని పిస్తాల్తో కాలుస్తున్నట్టుంది. నా ఆడబిడ్డ పులిబిడ్డే సెల్లి. అసలు నవ్యా, నవ్యా, ఓ ఇక్కడున్నారా? నేనేమి డిస్టర్బ్ చేయలేదు కదా? అదేం లేదండి. శ్యామలకి అదే మీ మమ్మీకి నేను కొన్ని డేట్స్ పంపిస్తాను. ఆ డేట్స్లో నిశ్చితార్థం పెట్టుకుంటే బాగుంటుందని సిద్ధాంతి గారు చెప్పారు. ఏ డేట్ ఫిక్స్ చేయమంటారో చెప్పమని బాబు. అలాగే నంబర్ 1. ఆంటీ, మా మమ్మీ మా ఇంట్లో మీ గురించి నంబర్ 1 అనే చెప్తుంటుంది. వస్తానంటే బాయ్. మా అమ్మాయి ప్రభ. మా అమ్మాయి అని గొప్పగా చెప్పుకోవడం కాదుగానండి, ఈ కాలం పిల్లల మాదిరిగా ఉండనే ఉండదండి. ఆ సోకులు పడ్డాలు, గంటలు గంటలు అద్దం ముందు కూకోడాలు, ఆ సెల్ ఫోన్ పట్టుకొని టిక్కుటాకు టిక్కుటాకు అంటూ మూతి 3 వంకర్లు తిప్పడాలు ఏటి తెలీదండి. మరే మరే బిస్కెట్. బిస్కెట్ ఏమైనా తింటారా ఏంటి? వద్దు. ఇక వంట వార్పు అంటారా? 10 మంది చుట్టాలొచ్చినా 10 నిమిషాల్లో వండి పారేయగలదు. అంత నేర్పు మా అమ్మాయికి. మరే మరే బిస్కెట్. వద్దు. ఇక పని పాట అంటారా? చెప్పడానికి లేదనుకోండి. చీకటితోనే లేసి చీకటి పడేదాకా ఏదో ఒక పని చేస్తానే ఉంటాది. మరే మరే బిస్కెట్. వద్దు. సరసొచ్చినది నగలు దాసుకో. అత్తా, ఏటే మళ్ళీ ఎందుకు వచ్చినావు? అత్తా, మామయ్య వచ్చాడంట కదా.
వస్తే ఏటే ఇప్పుడు మేము రామని తెగేసి చెప్పినాను కదా. అంత మాట అన్నకత్తా. మీ చేతుల మీదుగానే ఈ పేరెంటమైన పూజైనా జరగాలి. అందుకే అక్కడ ఎందరున్నా మీరే కావాలని వచ్చా. ఏమే అందుకే వచ్చినవా? ఇంట్లో నా కూతురు పెళ్లి సూపులు అవుతున్నాయని సెడగొట్టడానికి వచ్చినవా? ఏంటి ప్రభకి పెళ్లి చూపులా? నాకు నిజంగా తెలియదత్తా. సరసు సరసు మామయ్య, ప్రభా పెళ్లి చూపులని తెలిసి వచ్చావా? రమ్మా రా. నువ్వెందుకు వచ్చినావయ్యా? ఇద్దరం బయట ఉంటే మర్యాదగా ఉంటాదా ఏంటి? నువ్వెళ్ళి మాట్లాడుతా ఉండు. మామయ్య, నువ్వైనా అత్తకు నచ్చ చెప్పి తీసుకురా మామయ్య. ఎక్కడికమ్మా? ఏట్లోకి. నా బిడ్డకు పెళ్లి సూపులు ఎట్టుకున్నానని తెలిసి కళ్ళలో నిప్పులు పోసుకుని సెడగొట్టిపోవాలని వచ్చినది. నువ్వు ఆగు నాగమణి. నువ్వు చెప్పు సరసు, మమ్మల్ని ఎక్కడికి రమ్మంటున్నావు? చిన్ని చిన్ని పెద్ద మనిషి అయింది కదా మామయ్య. ఏంటి చిన్ని పెద్ద మనిషి అయిందా? నాకు అస్సలు తెలియదే. ఏమే నాకు చెప్పలేదేంటి? ఏంటి చెప్పేది? మనల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళతోటి మనకేందయ్యా అసలు? మామయ్య, నువ్వు అసలు ఆడదానివేనా? చిన్ని పెద్ద మనిషి అయితే ఒక్క మాట చెప్పాలని తెలీదా? ఇవాళ కార్యం మామయ్య. పెద్దయ్య దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు. కానీ చిన్నికి ప్రాణగండం ఉందని, రక్త సంబంధం ఉన్న వాళ్ళ చేతుల మీదుగా హోమం జరిపించాలని సిద్ధాంతి గారు చెప్పారు. హోమానికి అన్ని ఏర్పాటు చేశాం మామయ్య. నువ్వు అత్త వచ్చి హోమం జరిపించాలి అంతే. రండి మామయ్య. ఎవరొచ్చినా నేను మాత్రం రాను. నువ్వు వచ్చేదేంటి? నేను నాన్న వెళ్తున్నాం. పద సరసు. మధుబాబు, అత్త కూడా ఉండాలి. నేను రానంటే రాను. ఏమే నాగమణి, నువ్వు ఆడదానివే కదే. పిల్ల పెద్ద మనిషి అయిందని చెప్పడాకొస్తే రాలేదు. అయినోళ్ళు ఉండగా ఊళ్ళో వాళ్ళు కూర్చోబెట్టాల్సి వచ్చింది. కార్యానికి రావే అని పిలిస్తే రాలేదు. పిల్లకు పేడగండం ఉందని చెప్పినా నీ మనసు కరగలేదు. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏమైంది సుందరం గారు? ఏదైనా గొడవ? అబ్బే ఏం లేదండి, మీరంతా లోపల కూర్చోండి, మేము వచ్చేస్తున్నాం. వీళ్ళంతా ఎవరో? మా పిల్లని పెళ్లి సూపులు చూడ్డానికి వచ్చినారు. ఓ సిన్ని తెలివి తెల్లారిపోను. సిన్ని పేరంటానికి రావాల్సి వస్తుందని నీ మొగుడిని కూడా రాకుండా చేయడం కోసం ఇయ్యాలే పెళ్లి సూపులు ఏర్పాటు చేసావా? ఏ మనిషివే నువ్వు? ఏటమ్మా నా ఇంటి వ్యవహారం ఇదంతా? నీకెందుకు మధ్యలో? మీరెందుకు కలగ చేసుకుంటున్నారు? మర్యాదగా వెళ్తారా లేదా? ఏంటే వెళ్ళేది? ఏమయ్యా సుందరం, మేనకోళ్ళ పెద్ద మనిషి అయితే మేనమామే అన్ని చెయ్యాలి. దాన్ని తీసుకొస్తావా లేదా? రారా అబ్బాయి, ఈవిడ గయ్యాళి గంపలా ఉంది. ఈ బురద మనకెందుకు? పోదాం పదా. అయ్యో అయ్యో ఆగండి అయ్యా, వీళ్ళంతా మేమంటే గిట్టునోళ్ళమ్మా. సెడగొట్టి పోవడానికి వచ్చిన అయ్యిందా? మీ కడుపు సల్లబడిందా? నా బిడ్డకొచ్చిన సంబంధం చెడగొట్టి మీరేం బాగుపడతారో నేను చూస్తానే, నేను చూస్తాను. పెద్దమ్మా, నా మొహం చూసి ఓపిక పట్టండి. అది రాదు సరసు, మేమొస్తాం పద. పూజలో మీరిద్దరూ కూర్చోవాలి మామయ్య. ఒక్కసారి నేను అత్తతో
ఇక్కడ సచ్చినావటే అది నగలన్నీ సూత్తది పెరట్లోకి పో